పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో సామాజిక సేవ చేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని స్వాగత్ గ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని గర్భిణులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఓయూపీజీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్, మాజీ జడ్పీ చైర్మన్ సిడి రవికుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మన సుపరిచితుడు వజ్రపు సత్యనారాయణ చార్టర్డ్ అకౌంటెంట్ గారు మరి ఎంతో ఔదార్యంతో మరి ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమం చేపట్టాలన్న సదుద్దేశంతో మరి మన పట్టణంలోని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారికి మరి వస్త్రాలు, స్వీట్స్తో పాటు శ్రీమంతం చేసి మరి వారి పిల్లల్ని చక్కగా దీవించి చిన్నారులు మరి దాదాపు ఒక 2-3 నెలల్లో భూమి మీదకి రాబోతున్నారు. వారందరూ కూడా చక్కటి ఆయురారోగ్యాలతోటి చక్కటి భవిష్యత్తు తీసుకొని మరి వచ్చి ఈ సమాజానికి అందరికి కూడా ఉపయోగపడాలని చెప్పి తెలియజేస్తూ గారికి ధన్యవాదాలు. ఈ మంచి మంచి కార్యక్రమాలు ఎన్ని ఉంటుందని మాకు తెలియదు, కానీ ఏదో చెప్పిండు సర్ప్రైజ్ ఉంటుందని చెప్పిండు, కానీ వీడికి వచ్చే సర్ప్రైజ్ అయింది మాకు. ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చిపోయాక అక్కడ ఏమోపడలేదు, మా రోడ్లో ఖాళీ ఉంది. వీడికి వచ్చేవరకు ఇది అంతా పడుతుంది. మొత్తానికి మా మాస్టర్ సర్ప్రైజ్ మాస్టరే మంచి మంచి కార్యక్రమాలు రకరకాలుగా ఏర్పాటు చేశాడు. ఆయన ఓన్గా ఎవరి సంబంధం లేకుండా ఆయన కానీ ఏర్పాటు చేశాడు. చాలా గుడ్. ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకంగా వారికి వారి టీంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ బయలుదేరింది. మన రాష్ట్రంలోనే శివాజీ గారు అనౌన్స్ చేశారు. అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించాలని, కనీసం ఎక్స్పెక్ట్గా ఉండే విధంగా దుస్తులు ధరించాలని చెప్పి ఒకటి బయలుదేరింది. కాబట్టి తప్పకుండా మహిళా సోదరి మనందరూ కూడా అన్నిగా భావించకుండా మీరు కానీ వచ్చే జనరేషన్ వారు కానీ ఎవ్వరు కానీ సాంప్రదాయంగా ఉండి బంగారం లాంటి పిల్లలు కానండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఏం లేదు, సాంప్రదాయానికి దానికి ఉండే కలిసిపోయే విధంగా ప్రజలకు, రైతు సోదరులకు అందరికీ కూడా అండగా ఉండేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ వల్లనే మేము ఇండస్ట్రీ చేస్తాం, వాళ్ళ వల్లనే మేము వ్యాపారం చేసినా అభివృద్ధి చెందిన ఈ మిర్యాలగూడ మొత్తం కూడా డెవలప్ కావాలని కూడా ఆ రైతు ద్వారా పండించే పంట ద్వారా ఇది. కాబట్టి ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత రైతు సోదరులందరికీ, వ్యాపారస్తులందరికీ, మిర్యాలగూడ ఉన్న పట్టణ ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. సోదరిమణులకు, పెద్దలకు అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సత్యనారాయణ గారు మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరే, ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా మరిన్ని చేయాలని చెప్పి వారికి భగవంతుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరం రోజున మన సిఎస్ సత్యనారాయణ గారు ఇంత మంచి కార్యక్రమం, సామూహిక శ్రీమంతాల కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు సామూహిక శ్రీమంతం స్వీకరించిన మహిళా మనులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మన సిస్టర్స్ని, సహోదరుల్ని వారికి ఒక కార్యక్రమాన్ని అంటూ ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం. చాలామందికి ఈ అవకాశం ఉండవు. చాలామంది ఇంకా మన దేశం పేదరికంలో ఉండటం మూలన ఈ మీకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎవరెవరికైతే జరగదో వారికి అందరికి కూడా అందించాలని, అందరికీ అందరూ అందించలేకపోవచ్చు. కనీసం సత్యనారాయణ చూసినా మిగతా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళందరికీ ఈ సేవలను అందిస్తారని నేను ఆశిస్తూ, మీరందరూ కూడా సుఖప్రసవం జరగాలని, చక్కటి పిల్లల్ని మీరు కనాలని, కనడంతో పాటే మీరు తప్పనిసరిగా మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే 3 సంవత్సరాల నుంచే వారికి అన్నీ చెప్పండి. నైతిక విలువలు అంటే ఏంటి, అబద్ధం ఏంటి, నిజమేంటి. సో సామాజిక బాధ్యత అనేది ఒక వ్యక్తి ఎవరైనా ఒకరు సామాజిక బాధ్యతగా ఒక అంశాన్ని తీసుకోవాలంటే దానికి సరైన అవగాహన అవసరం. ఇందాక సార్ చెప్పినట్టు, మన రవికుమార్ సార్ చెప్పినట్టు, ఏదైనా ఒక అంశాన్ని, ఒక సామాజిక అంశాన్ని కానీ సామాజిక ఒక వ్యక్తికి ఇతరులకు స్పృహ కల్పించడానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పారు. మనలో చాలామంది చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఒక అంశాన్ని కానీ ఒక కార్యక్రమాన్ని కానీ ఏర్పరిచే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ముందుకు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఇందాక సార్ చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని చూసైనా కానీ మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని, వాళ్ళు కూడా ఒక బాధ్యతగా తీసుకొని, ఆ బాధ్యతను ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి భవిష్యత్తులో కూడా మనం అందరము ముందుకు ఒక అడుగేస్తే ఒకరికి ఒకరు బాధ్యతగా తీసుకోవడం వల్ల ఇంకొకరికి భరోసాగా నిలబడతాం అనేది ఒకటి ఉంటుంది. ఒక బాధ అనేది, ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేసుకోలేకపోతున్నాం కదా, వాళ్ళు చేసుకున్నారు, మేము చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మాకు కూడా ఒకరు ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపు మాకు కూడా అండా ఉండే వాళ్ళు ఉన్నారు. న్యూ ఇయర్ స్పెషల్గా మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్క సార్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఇయర్ వరకు మాకు పరిచయం లేదు. మేము అర్బన్ హెల్త్ సెంటర్లో సూపర్వైజర్గా పనిచేస్తాను నేను. లాస్ట్ ఇయర్ మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అది చేయాలి అన్న సంకల్పంతో తను తెలుసుకొని ఎవరికి చేయాలి, ఫీల్డ్లో అంటే అర్బన్లో స్లమ్స్లలో ఉన్న మహిళలకి, రోజు పనికెళ్ళే ప్రజలకి సేవలు అందించే ఆశా వర్కర్స్కి మరియు హాస్పిటల్స్కి, అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే సిబ్బందికి మరియు అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి మనము సన్మానం చేద్దాము. మహిళ అన్నిటికీ ప్రకృతితో సమానం, మహిళా శక్తి అద్భుతం. ఆ విషయాన్ని తను గుర్తించి గొప్ప సంకల్పంతో మా హాస్పిటల్ వివరాలు కనుక్కొని మా అందరి ఫోన్ నెంబర్లు తను ఎలా సేకరించారో తెలియదు, సేకరించి మాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ నేను ఒక అంతర్జాతీయ మహిళా ప్రోగ్రాము వైష్ణవిలో చేస్తాము, మీరు ఎంతమంది రాగలరు మహిళలుగా అని చెప్పి అన్నారు. అసలు మేము నిజంగా ఇంత తెలుసుకొని పిలిచి సన్మానం చేస్తాము, భోజనాలు పెడతాము, మీ గురించి, మీ శక్తి గురించి మాకు తెలిసింది మీకు తెలియజేస్తాము అని చెప్పి పిలిచి మరి మమ్మల్ని అడిగారు. మేము అంతగా, ఎందుకంటే మాకు 20-30 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము, కానీ ఇంతగా స్వచ్ఛందంగా వచ్చి సన్మానం చేస్తాము, మిమ్మల్ని మీకు గుర్తు చేస్తాము, మీ శక్తిని మీకు పరిచయం చేస్తాము అనే
ఒక మంచి వ్యక్తిని మేము చూసాము. మనం ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుండి నేను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం వేడుకలు. గత 2-3 సంవత్సరాల నుండి కేవలం వేడుకలాగానే కాకుండా ఒక సేవా కార్యక్రమం కూడా, ఏదో ఒక సేవా కార్యక్రమం, అది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ ఉమెన్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వేదిక మీద మనం శ్రీమంతం జరుపుకున్న మహిళలందరూ కూడా బిలో పోవర్టీ లైన్ వాళ్ళందరూ పబ్లిక్ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళని లిస్ట్ తీసుకొని వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారికి మనం చేయకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఈ శ్రీమంతం కార్యక్రమం గురించి అవకాశం లేదు. అటువంటి మహిళల్ని ఎన్నుకొని వాళ్ళని ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడంలో వాళ్ళ కుటుంబానికి అదనపు భారం తగ్గింది. రెండో ఏంటంటే ఇంతమంది సభ్యుల మధ్య ఈ పట్టణంలో మిడిల్ ఆఫ్ ద టౌన్ అంతమంది డిగ్నిటరీస్ మధ్య, తోటి మహిళల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకం, సంతోషదాయకం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8 చేశాను, మళ్ళీ ఇవాళ చేశాను. ఏ చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసినా కానీ ఏదో ఒక సర్వీస్ కార్యక్రమం పెడదామన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఎప్పుడు ఏ ఎంటర్టైన్మెంట్ వినోదాత్మక కార్యక్రమం చేసినా కానీ కొంత సర్వీస్ ఈరోజు మనం చేసి ఇది స్వీట్లు, కారాలు, బొక్కేలు, మసాలాలు ఇవన్నిటికంటే పేద మహిళలకి మనం శ్రీమంతం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఉద్దేశంతో వారిని ముందుగానే ప్లాన్ చేసి వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. నేనది కూడా జాయిన్ అయిపోయింది. సో ఎనీహౌ అందరికి కూడా మరొకసారి ఈ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కింద అందరికి కూడా విందు భోజనం ఏర్పాటు చేయబడింది.